నవీన్ రే కొంపదీసా నవీన్ గాడే అంటాడా? వాడికి అంత సీన్ లేదులేరా. ఆ పిల్ల ఏదో ఊరికే రాసుకో ఉంటుందే. అయినా నువ్వు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో. నాకేదో డౌట్ వేస్తుందిరా టైగర్. డౌట్ ఏం లేదురా, నన్ను నమ్ము. అందరికీ నీ ఇలాగ ప్రేమించిన వాళ్ళ పేర్లు బుక్స్ లో రాసుకునే అలవాటు ఉంటుందా ఏంటి? ఎందుకు రాసుకోర్రా? ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకుంటారు. నువ్వు కూడా ఎవరో ఒకరి పేరు రాసుకునే ఉంటావు. నేనేం రాయలేదురా, ప్రామిస్ నేనేం రాయలా. రే 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 ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఎవరి పేరు రాసుకున్నారా బుక్ లో? మర్యాదగా చూపిరా. లేదురా, గాడ్ ప్రామిస్ నేను ఎవరి పేరు రాయలా, నిజంగా రాసుకోవాలా. గాడ్ ప్రామిస్ కాదు, మదర్ ప్రామిస్ చేసి చెప్పు. రే ఏంట్రా ఇది? కామపిశాచి.com పింకోల్.com ఏంట్రా ఇది? అది చెప్పురా. మన తరుణ్ గాడు ఆ కామపిశాచి వెబ్సైట్ లో అందరు హీరోయిన్స్ ఉంటాయని చెప్పాడు రా. అవునా? నిజమేనా? నువ్వు చూసావా? అవునరా, నేను కూడా చూశాను. అందరు హీరోయిన్స్ ఉంటాయి దాంట్లో. ఒరిజినల్లేనా? ఒరిజినల్ కాకపోతే దాంట్లో ఎందుకు ఉంటాయరా? పీచు మిఠాయి. రే టైగర్, అయితే రేపు ఇంటర్నెట్ షాప్కి వెళ్దాంరా. వెళ్దాంరా. సర్లే గాని బుక్లో ఎందుకు రాసుకున్నావురా? మర్చిపోతానని. కరెక్టే. రేయ్, నువ్వు ఆయన మ్యాటర్ గురించి ఏం ఆలోచించుకో. ఆ నవీన్కి శ్రావ్యకి మధ్య ఏమన్నా ఉందో లేదో రేపు క్లాస్ లో కూర్చొని అబ్జర్వ్ చేద్దాం, తెలిసిపోతుంది. సర్లే, ఈ బుక్ తీసి లోపల పెట్టేసి. పదంబా, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆకలేస్తాం. అది రేయ్, పింక్వల్.com గురించి అడగలేదంటే నీకు తెలుసు కదరా? అదే తెలుసు అంటే తెలుసులేరా. అయినా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావురా ఇంటర్నెట్ షాప్కి? రోజేం కాదులేరా, ఏదో అప్పుడప్పుడు. భలే నా కొడుకురా నువ్వు కూడా. సీక్రెట్ గా వెళ్ళిపోతున్నాడు.